మనిషి తనను తాను చాలా గొప్పవాడినని, సాధించలేనిది ఏదీ లేదని గర్వపడుతూ ఉంటాడు. నిజమే, తను గొప్పవాడే. తను సాధించలేనిదంటూ ఏదీ లేదు. కానీ ఇదంతా ఎప్పుడు? తన కృషికి భగవద్ అనుగ్రహం తోడైనప్పుడు మాత్రమే. మేధావులు, సైంటిస్టులలో కూడా నాస్తికులు ఉన్నారు. మరి వారు చాలా విషయాలను కనుగొన్నారు. మరి భగవంతుని మీద విశ్వాసం లేని వీరికి ఇది ఎలా సాధ్యపడింది? నిజానికి వీరి కృషి అమోఘం. కానీ భగవంతుడు సంకల్పించకపోతే ఆ ఆవిష్కరణ ఆలోచన కూడా వారికి తట్టి ఉండేది కాదు కదా. అంటే వీరి కృషికి కూడా భగవంతుడే కారణం కదా. ఇంకా చెప్పాలంటే భగవంతుడు ఏదైనా సంకల్పించాడంటే కేవలం తనను నమ్మిన వారి ద్వారానే అది సుసాధ్యం చేస్తాడని కాదు, తాను ఎవరినైనా ఎంచుకోవచ్చును. ఎందుకంటే భగవంతుడు తన భక్తులను లోకమునకు సేవలందించుటకే పంపించుట జరిగినది తప్ప అపకారం చేయుటకు కాదు. ఏది ఏమైనా సరే భగవంతుని సంకల్పానికి ఎదురే లేదు. ఏది జరిగినా మనం భగవంతుని సేవకులమై ఉండటానికే కట్టుబడి ఉండాలి. ఇంకా ఈరోజు 13వ తిరుప్పావై పాసురంలో మన అర్చకుల స్వామి వారు ఏమని వివరిస్తున్నారో విందాము. జై శ్రీరామ్. ప్రియ భగవత్ బంధువులారా, మన ఆండాళ్ తల్లి ప్రసాదించినటువంటి ధనుర్మాస వ్రతంలో ఈరోజు 13వ రోజు. ఈరోజు ఒక నిద్రపోతున్నటువంటి 8వ గోపికను నిద్ర మేల్పుతోంది ఆండాళ్ తల్లి. ఒళ్ళిన్ వాయికిండానై పొల్లావరక్కనై కిళి కలందానై కీర్తిమై పాడిపోయి అంటూ ఓ గోపిక బకాసురుని అనేటువంటి రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుని, 10 తలలు కలిగినటువంటి రావణాసురుని సంహరించినటువంటి శ్రీరామచంద్రమూర్తిని గానం చేస్తూ ఉంటే మనకంట చిన్న వయసు గల అందరూ కూడా నోము నోచేటటువంటి వెళుతూ ఉంటే ఇంకా తెల్లవారుతూ ఉంది. శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి కూడా అస్తమించాడమ్మా. గూళ్ళను వదిలినటువంటి పక్షులు కిలకిలరావాలతో ఆహారానికి బయలుదేరి వెళుతూ ఉన్నాయి. ఓ పద్మముల వంటి కన్నులు కలదానా, జింక వంటి చంచలమైన చూపులు కలదానా, చక్కటి చన్నీటి నీటిలో స్నానం చేయటానికి సమయం ఆసన్నమైందమ్మా. ఇంకా పానుపుపై నిద్రిస్తున్నావా? రావమ్మా, మనం ఉతవ ఆచరించడానికి బయలుదేరి వెళ్దాం అంటూ 8వ గోపికను మేల్కొల్పుతోంది గౌతమ్మ తల్లి. ఇది ఈనాటి పాసుర సారాంశం. జై శ్రీరామ్ వాసుదేవ.